ఈరోజు కేటీఆర్ అయితే కేటీఆర్ని ఏసీబీ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏసీబీ కేసు అనగానే ఒకటి ఏంటంటే యావత్ ప్రపంచానికి కూడా తెలిసిందంటే లంచము తీసుకోవడంలో ఒక ఆరోపణ ఉంటే అది ఏసీబీ వారు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మొత్తం తెలుసు అందరికీ యావత్ ప్రపంచానికి కూడా ఎక్కడ కూడా లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగలేదు. ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ని మన ప్రతిష్టను తెలంగాణ ప్రతిష్టను మంచి ఖ్యాతికి దిగడానికి చేసిండు. దాన్ని పట్టుకొని నువ్వు కొండను దోవి ఎలుకని తీసినట్టు అవుతుంది. ఇప్పుడు మొన్న కాళేశ్వరం అన్నాడు కమిషన్కి ఆడవచ్చు కూడా ఏమైంది, భంగపాటే అయింది. మొత్తం మన ప్రజలంతా చెప్తున్నారు. ఆ రోజు ఆయనకు భంగమైందా ప్లస్ అయిందంటే భంగమే ఎక్కువైపోయింది. ఈరోజు ఎట్లయితుంది? మన కేటీఆర్ గారు కూడా చేసే అన్ని ఇప్పుడు కూడా ప్రతిపక్షం నుండి కూడా ఏం ఆలోచన చేస్తుంటే ఇంకా పెట్టుబడులు విదేశాలకు పోయి పెట్టుబడులను అడుక్కొని వీళ్ళు అట్లా కాదు, ఉన్న పెట్టుబడులను ఖర్చు పెట్టకుండా దాన్ని ఏదో పైసలు లేవని ఢిల్లీకి 10 సార్లు తిరుగుకుంటా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటా మంత్రులు కావాలి, శాఖలు కావాలి, వీళ్ళందరికీ ఏడు నుంచి వచ్చినాయి మంత్రులు శాఖలు? తెలంగాణ లేకుంటే ఏడు నుంచి వస్తుండే అని అడుగుతున్నాను నేను వాళ్ళని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ఇప్పుడు మాకు ఉద్యమం చేసినట్టే ఉంది. మళ్ళీ ఆ 14 ఏళ్ళు ఎట్లా ఉద్యమం చేసినాము మళ్ళీ ఇప్పుడు చూడండి మొత్తం మా కార్యకర్తల లీడర్లంతా ఈరోజు మేమంతా వచ్చి రోడ్ల మీద ఉంటాం. ఎందుకంటే మేము చెయ్యని తప్పుకు వట్టిదానికి మా కేటీఆర్ గారిని విచారణ పేరుతోన ఆయన ఏదంటే భయపెట్టిస్తుంది అంతే. ఏదన్నా అంటే ఈ ప్రతిపక్షం నుండి వాళ్ళు మళ్ళీ నన్ను మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేను, వీళ్ళు ఎప్పుడు ఊకే మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు, వీళ్ళనేనో ఒకటి ఇరికియాలని చూస్తారు. కానీ అది ఇరికిచ్చనికే ఏమాత్రం కూడా ఆయనకు ఆస్కారం లేదు. ఇంత చెల్లి గవ్వంతా కూడా ఇక్కడ అవినీతి జరగదు కూడా. ఇంకెప్పుడు కూడా రాబో రోజుల్లో కూడా మళ్ళీ మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అప్పుడు కూడా మేము అభివృద్ధి పదంలో అవుతాం. అవినీతి అనే మాట ఉండదు ఎప్పుడే కాదు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు ఈ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా తెలుసా బాధ అనేది తెలుసు అన్నట్టు. గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా గవర్నమెంట్ ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా నిధులు మనం దాన్ని ఖర్చు చేయాలని ఉంటుంది. కానీ ఇంక అడ్డగోలిగా ఏదో డబ్బులు వచ్చినాయి ఖర్చు పెడదాము వాటిని అని అవినీతిని చేయడం లేదు. ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ గత టీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అని పార్టీ ఎప్పుడు ఏం చేస్తుంటే మేము ప్రజల యోగక్షేమాలు కోరుకుంటాను. ఇప్పుడు కూడా చూడు మూలన కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు అవుతున్నాయి కదా, జరాగా ఎందుకు తొందరపడుతున్నారు? దాంట్లోనే తెలిసిపోతుంది ఇది. ఇప్పుడు మా కేసులలో మేము అవినీతి పరలమా, నీవు అవినీతి పడవా? ఈరోజు మొత్తం బీసీ ప్రజలందరూ చూస్తారు. 42% దేని నేను ఎలక్షన్ చేయనని ప్రగల్భాలు పట్టినాం. శాత కాదు నీకు. ఈరోజు నువ్వు అది మళ్ళీ ఎలక్షన్ పోతున్నావు స్థానిక సంస్థల ఏదో రాజకీయంగా ఇస్తారు, రాజకీయంగా ఓడియాలి, రాజకీయంగా అందరు ఇస్తారు. నువ్వు ఏం చెప్పినావు? నీ మాట కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమన్నావు? మాకు బీసీలకు 42% ఇచ్చినాకనే ఎలక్షన్ పోతావు. ఆ పని చేయి. గది చేయకుండా లేని ఆ కేసు ఈ కేసు అనుకుంటా లొటపీస్ కేసులు చేసుకుంటా అవన్నీ చేస్తే కూడా కమిషన్ జాంతానై ఈడీ బోడీ జాంతానయంలో ఓన్లీ ఒకటే మా పదవి ఏంది అభివృద్ధి, క్షేమం, ప్రజల సంక్షేమం అంతే. జై తెలంగాణ. చూసారు కదా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇది ఖచ్చితంగా కొంత కావాల్సుకొని చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. చూస్తూనే ఉన్నారు 4 Sides TV కెమెరామెన్ సత్యసాయిరామ్తో లేని.